అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ ను వికాసం నుంచి వైభవం వైపు, సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర వైపు నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తొలిసారి ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. మరోవైపు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్, విజయవాడలో మంత్రి లోకేష్ 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీఎం చంద్రబాబు పతకాలు అందజేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం 5 ఏళ్ల పాటు విధ్వంసానికి గురైందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గడిచిన 26 నెలల్లో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు, అనిస్థితి నుంచి ఆత్మవిశ్వాసం వైపు నడిపించామని చెప్పారు. ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్రానికి కొత్త ఊపిరి అందించిందని సీఎం తెలిపారు. ఇది ప్రారంభం మాత్రం. నాకు ఒక ఆలోచన ఉంది. అమరావతి నెంబర్ 1 క్యాపిటల్ గా భారతదేశంలోనే కాకుండా టాప్ 5 లో ఒకటిగా అమరావతి తయారవుతుంది. దాంట్లో అనుమానం లేదు. కొంతమందికి విజన్ తెలియని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అమరావతి అక్కడి నుంచి వస్తే ఈ పక్క మంగళగిరి, తాడేపల్లి ఇంకొక కార్పొరేషన్, విజయవాడ ఇంకొక కార్పొరేషన్, గుంటూరు ఇంకొక కార్పొరేషన్, ఆ తర్వాత ఒక 10 మున్సిపాలిటీలు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు, ఇది 1 సైడ్ గా అన్స్టాపబుల్ అని. ఎన్ని ప్రయత్నాలు చేశారండి. కడాన ఒక చిన్న బిట్టు 1% ఆ రైతును పట్టుకొని కూడా ఊగినాడు. నిన్న కూడా హైకోర్టు క్లియర్ గా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఇంటర్ఫేర్ కామని నిన్న లిటిగేషన్ ఇస్తే కొట్టేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలు, యువత పాటించాల్సిన బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు రంగాల్లో ముందుకు సాగుతోందని తెలిపారు. అడవి తల్లి బాట కార్యక్రమం కింద గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్, వెరిఫై డేటా. బిఫోర్ క్రిటిసైజింగ్, నో ద ఫ్యాక్ట్స్. బిఫోర్ అబ్యూజింగ్, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు. డిప్యూటీ సీఎం పవన్ భుజం నొప్పితో బాధపడుతూనే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవలే ఆపరేషన్ జరిగిన కుడి చేతిని పదే పదే కదిలిస్తూ ఆ చేతికి ఎడమ చేతిని సపోర్టుగా ఉంచుకొని కనిపించారు. మధ్య మధ్యలో దగ్గుతూ అసౌకర్యంగా కార్యక్రమాన్ని ముగించారు. ఆ కాసేపటికే తీవ్ర జ్వరం ఉందని తేలింది. విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలోనే నంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండబోతుందని లోకేష్ చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకుంటామని చెప్పారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రజా ప్రభుత్వం విధానం. దేశానికి 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, జెట్ ఫైటర్స్ తయారు చేసే ఆమ్కా ప్రాజెక్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిసెంట్, రాయల్ ఎన్ఫీల్డ్, ఇలా వేలాది మెగా ప్రాజెక్ట్స్ ఆంధ్ర రాష్ట్రానికి చిరునామాగా చేశాం.
ఈ రోజు నుంచి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. మనలో కసి పెరగాలి. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. అనంతరం పోలీస్, హోంగార్డ్, స్కాట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, యూత్ రెడ్ క్రాస్ సహా పలు విభాగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కవాతును పర్యవేక్షించి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.